మహాత్ములు ఏమన్నారంటే మానవులకు 3 రకాల జీవితాలు ఉంటాయని చెప్పారు. ఈ మానవ జీవితం జీవించే వారిలో 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. 1 రాత్రి జీవితం, 2 సంధ్యా జీవితం, 3 పగలు జీవితం. రెండోది ఏంటంటే సంధ్యా జీవితం. ఇది 2 రకాలు. రాత్రి సంధ్య, పగలు సంధ్య. రాత్రి పోయి పగలు వస్తూ ఉండే సంధ్య, పగలు పోయి మళ్ళీ చీకటి పడుతుంటే ఉండే సంధ్య. అజ్ఞానంలో కొన్ని జన్మలు గడిచిపోయిన తర్వాత కొంచెం జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి కావలసినటువంటి సాధన, స్వాధ్యాయం, సాంగత్యం కూడా చేస్తూ ఉంటారు. గురువుల దగ్గర కొద్దిగా జ్ఞానం కూడా తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఆసక్తి ఉంటుంది కానీ శ్రద్ధ ఉండదు. వీళ్ళేంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. ఏదో ఆటంకం వచ్చేస్తుంది. ఏంటి ఆటంకాలు? పిల్లలు, సంసారం, సమస్యలు ఎన్నో ఉంటాయి. ఏం చేస్తారు పాపం? అన్నీ చేయాలనుకుంటారు, ఏది చేయలేరు. తెలియదంటే అన్నీ తెలుస్తాయి. వింటున్నారు కదా, అన్నీ తెలుసు కానీ ఆచరించరు. ఊరికి అనుకుంటారు అంతే. అనుకోవడంతో సరిపెడతారు.